కూలింగ్ టెక్నిక్స్ ట్రెడిషనల్ డేటా సెంటర్స్ కి ఏఐ డేటా సెంటర్స్ కి ఎలా డిఫరెంట్? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ట్రెడిషనల్ డేటా సెంటర్స్ లో ఉన్న సర్వర్స్ అన్నీ కూడా ఇంటెల్ వాళ్ళు కానీ ఏఎండి వాళ్ళు కానీ అలాంటి కంపెనీలు చేసినటువంటి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్ ని వాడి ఆ సర్వర్స్ డెవలప్ చేశారు. అవి సీక్వెన్షియల్ గా పనిచేసే ప్రాసెసింగ్ యూనిట్స్ అనుకుందాం. అవి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ తక్కువ, అవి డిసిపేట్ చేసే హీట్ కూడా తక్కువే. అంతగా వేడిని మన కంప్యూటర్స్ అన్నింటిలో చిన్న ఫ్యాన్ పెడితే ఎలా కూల్ అవుతున్నాయో, ఏసీ రూమ్ లో పెడితే ఎలా కూల్ అవుతున్నాయో, అలాగే ఈ సర్వర్స్ ను కూడా, ఈ డేటా సెంటర్స్ ను కూడా ఎయిర్ కండిషనింగ్ వాడటం ద్వారా కూల్ చేసేవాళ్ళు. కానీ ఈ ఏఐకి సంబంధించినటువంటి జిపియులు బేస్డ్ సర్వర్స్, టిపియు బేస్డ్ సర్వర్స్ అయినా, గూగుల్ స్పెసిఫిక్ సర్వర్స్ అయినా, ఇవి లాట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేస్తాయని చూసాం. అలాగే లాట్ ఆఫ్ హీట్ ని కూడా జనరేట్ చేస్తాయని చూసాం. ఈ లాట్ ఆఫ్ హీట్ ని జనరేట్ చేస్తాయి కాబట్టి ఏఐ డేటా సెంటర్స్ లో కూలింగ్ టెక్నిక్స్ సింపుల్ ఎయిర్ కండిషనింగ్ ద్వారా వీలు కాదనమాట, సరిపోదన్నమాట. అందుకని వీళ్ళు లిక్విడ్ కూలింగ్ ద్వారా, లిక్విడ్స్ వాడి ఆ ప్రాసెసింగ్ యూనిట్స్ ని కూల్ చేయడం ద్వారా, వాటర్ కానీ, వాటర్ తో పాటు వేరే కెమికల్స్ కానీ కలిపి అలాంటి ఫ్లూయిడ్స్ ని వాడటం ద్వారా, అలాంటి లిక్విడ్స్ ని వాడటం ద్వారా, ఫ్లూయిడ్స్ కూడా కాదు, మళ్ళీ ఎయిర్ అని కాదు నా ఉద్దేశం, అలాంటి లిక్విడ్స్ ని వాడటం ద్వారా ఆ హీట్ డిసిపేషన్ ని వీళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. కాబట్టి ఆ హీట్ ని తీసేయగలుగుతారు. కాబట్టి ఇక్కడ మీకు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోను తేడా ఉంటది, కూలింగ్ టెక్నిక్స్ లోను తేడా ఉంటది, ఎనర్జీ రిక్వైర్మెంట్స్ లోను తేడా ఉంటది. ఇన్ దట్ సెన్స్ ఏఐ డేటా సెంటర్స్ ట్రెడిషనల్ డేటా సెంటర్స్ కంటే డిఫరెంట్ గా బిల్డ్ అవుతున్నాయి అన్నమాట, డిఫరెంట్ గా బిల్డ్ చేయాల్సి వస్తుంది అన్నమాట.